భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారుణం భారతీ తీర్థమాశ్రయం రామాయే రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ. ధనుర్మాసంలో ఈరోజు 12వ రోజు. ఆండాల్ తల్లి ఈరోజు పాశ్రంలో మనకేం నేర్పిస్తుందో తెలుసుకుందాం. కనైత్తిలం కత్తెరుమై అంటూ మొదలు పెడుతుందంట. కనైత్తిలం కత్తెరుమై కండ్రు కిరంగి నినైతు முளை வழியே நின்னு பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் అనైతిల్లతారుం అరిందు ఏలోరెంబావాయ్. నిన్నటి పాశురంలో గోపాలురు ఫల సంఘ కర్తవ్య మానాలన్నీ వదిలి స్వధర్మను ఆచరించేటి వారని తెలుసుకున్నాం. ఈనాటి పాశురంలో మాత్రం అట్టి స్వధర్మంను కూడా ఆచరింపని ఒక గోపాలుని సోదరి అంటే గోపాలుని చెల్లెలి గురించి మేల్కొల్బడుతుందంట. ఈమె స్థితి ప్రజ్ఞావస్థలో తొలి దశ యాతమానావస్థలో ఉన్నది. ఈ దశ భగవద్గీతలో చెప్పారనమాట. అయితే వీళ్ళు ఎలా ఉందంటే ఒక కృష్ణుడి స్నేహితుడు, ఆ స్నేహితుడి చెల్లెల్ని ఈ రోజు లేపబోతున్నారు. అతని పేరేం పేరు అంటే శ్రీధాముడు. ఆ శ్రీధాముడు కృష్ణుడికి ఆప్తమిత్రుడు. ఆ శ్రీధాముడు చెల్లెల్ని ఈరోజు ఈ గోపికలందరూ కలిసి లేపబోతున్నారు. ఓ శ్రీధాముని చెల్లెల, గొప్ప సంపద గలదానివి నువ్వు. వేకునము మంచు తలలపై పడుచుండగా నీ వాకిట నిల్చున్నాము. వేకువజాముని వచ్చాము, మంచు మా పైన పడుతుందమ్మా, అయినా కానీ నీ వాకిట నిల్చున్నాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిలిపై దండను పట్టుకొని ఉన్నాము. కోపము తెచ్చుకొని లంకాధిపురిని చంపిన మనోభిరాముడైన శ్రీరామచంద్రుని కీర్తించుతున్నాము తల్లి. ఇది వినైనా నీవు నోరు విప్పవా? అసలు లేవవా? ఇదేమి గాఢ నిద్ర తల్లి? ఊరి వారందరినీ నీ విషయం తెలిసిపోయినదిలే, ఇకనైనా లేవు. వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ అమ్మాయిని లేపుతున్నారు. అంటే ప్రార్థన చేస్తూ ఎందుకు లేపుతున్నారంటే వీరందరూ కూడా ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పొందాలన్నదే గోదాదేవి ఆశ. శ్రీరాముడు ఎవరైతే రావణాసురుణ్ణి చంపిన శ్రీరాముడిని కీర్తిస్తున్నాము, అయినా నీకు వినబడతలేదా అంటుంది. ఆ విధంగా వాళ్ళు చెప్తుంటే ఈ యొక్క గోపిక తను ఏ విధంగా ఉందంటే ఆ దారపై దండ పట్టుకొని కింద దండపై నిలిచిన గోపికలు రావణాసుర సంహారమున చేసిన శ్రీరాముని కీర్తిస్తుండ్రంట. రావణుడు పాలించు లంకయే మన మానవ శరీరం. మన మానవ శరీరం ఏంటంటే రావణుడు పాలించిన లంక. రావణుడు మన మనస్సు, ఆ మనస్సుకు 10 ఇంద్రియాలు, ఆ 10 తలలు. అంటే రావణాసురుడు మన మనస్సు, మన మనస్సుకు 10 ఇంద్రియాలు ఉన్నాయి. అంటే రావణాసురుడికి 10 తలలు ఉండే, అవే మనకు మన ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు అంటాం కదా, ఆ 10 ఇంద్రియాలు. అతను దశాననుడు, రజోగుణ ప్రోకంచే తనని కాని దానిని నేను నాది అనుకున్నట్టే రావణుని అధర్మము. మనసును నిగ్రహించి ఆత్మ అంటే సీతమ్మను విడిపించి తనతో చేర్చుకున్నాడు మనోభిరాముడు. అందుకే వారిని దగ్గరకు చేర్చని కృష్ణుని వదిలి శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నామమ్మా. ఎందుకంటే కృష్ణుడి గురించి కీర్తిస్తుంటే నువ్వు లేవడం లేదు కదా అంటున్నారు. తమలోని అహంకార మమకారాలను నశింపజేసి ఆచార్య సమాశ్రయమునకు భగవత్ సావాసముకు యోగ్యతకు శ్రీరాముడు ప్రసాదించాలని కోరుకుంటున్నారంట. ఈ గోపికలందరూ ఆమె నిద్రలేపుతూ చెప్తున్నారు. అయితే ఈ పాశురంలో మేల్కొల్పడుతున్న మరొక ఆల్వారు ఎవరంటే కులశేఖర్ ఆల్వారు. వీరు కేరళ రాజు. వీరు లక్ష్మణుని వలె భగవత్ కైంకర్య నిష్ట. అంటే లక్ష్మణుడు ఏ విధంగానైతే రాముడికి సేవ చేశాడో భగవంతుడికి ఈ యొక్క కులశేఖర్ ఆల్వార్ వారు అదే విధంగా వారికి భగవంతుడికి సేవ చేసేవాడు. శత్రుఘ్నుని వల్ల భగవత్ కైంకర్యం నిష్ట గలవారు. వీరికి శ్రీకృష్ణ సంకీర్తనము, శ్రీరామ భక్తి తాత్పర్యాల్లో ప్రశంసదగినవి. ఒకనాడు కులశేఖర ఆల్వార్ వారు చక్రవర్తి రామాయణ పారాయణము శ్రవణం చేయుచున్నారంట. ఒక ప్రవచనకర్త వచ్చి శ్రీరామ పారాయణం చెప్తుంటే ఇతను ఎంతో శ్రద్ధగా వింటున్నాడంట. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకపోతున్నాడనే సంఘటన చెప్పేటప్పటికీ వెంటనే ఇతను లేచి
తన కవచాలు ఇవన్నీ కట్టుకొని, ఖడ్గాలు, బాణాలు ఇవన్నీ తీసుకొని లంకకు పోయి రావణాసురుని చంపుతా అంటున్నాడంట. అంటే తన అక్కడ ఎలా ఉన్నదో అంటే తన మనసంతా కూడా రామాయణంలో మునిగిపోయింది. అక్కడ ఎదురుగా ఇప్పుడే నా కంటి ఎదురుగానే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతున్నాడు, ఆ రావణాసురుడిని చంపుతానని దిగ్గున లేచి ధనుర్బాణాలు ధరించి సైన్యంతో లంకకు బయలుదేరారంట. అప్పుడు మంత్రులు ఆలోచించి శ్రీరాముడు రావణాసురుడిని జయించి సీతమ్మతో తిరిగి వచ్చినట్టు ప్రదర్శించిందంట. అప్పుడు కానీ తాను ఈ లోకంలోకి రాలే, ఆ దండయాత్రను విరమించుకోలే. అంతటి భగవత్ సేవా తత్పరులు కులశేఖరులు. అయితే ఇట్లా భగవత్ సేవ యందు కులశేఖరుల నిష్ఠ అత్యంత అధికం. తాను ఎప్పుడు అనుకునేవాడంట, అంటే కేరళ రాజు శ్రీరంగంకు పెద్ద దూరం లేదు, ఎప్పుడైనా నేను శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళాలి, వారిని దర్శించుకోవాలన్న ఆశ ఎంతో ఉండేదంట. అయితే ఆ రాజ్యంలో భాగవతులు వచ్చిననుకోను, ఏ రోజుకి ఆ రోజు భాగవతులు వస్తుంటే వారికి సేవయే భగవంతుని సేవ కంటే ముఖ్యమని తన ప్రయాణాన్ని ప్రతిరోజు తాను విరమించేవారంట. కులశేఖరుల వారు ముకుందమాల సూత్రము నిత్య పఠనీయము, ఆచరణీయము. వీరు వెంకటాచలపతిపై పెరుమాల్ తిరుమూలి అను దివ్య ప్రబంధం కూడా వ్రాశారంట. శ్రీరంగం ఆలయం గడపగా తిరుమలలో పక్షిగా మొక్కగానే కావాలని వారు కోరుకున్నారంట. చూడండి, అట్టి మహనీయుని వంటి గోపికను ఈ రోజు మేల్కొల్పారు. కులశేఖర్ వారు ఏం కోరుకుంటున్నాడో చూడండి. అంటే శ్రీరంగంలో ఆ రంగనాథుడి గడప అయితే చాలు నేను, లేదా తిరుమలలో వెంకటాచలపతిని చూడడానికి నేను ఒక పక్షినైతే చాలు. అంటే పక్షి అది ఎంతసేపు ఆ తిరుమలలోనే తిరుగుతూ ఉండొచ్చు, నేను ఆ విధంగా ఉంటే చాలు అని చెప్పేసి తాను అనుకుంటున్నాడు. ఆ విధంగా ఈరోజు పాశురంలో ఆండాళ్ దేవి మనకు చెప్పింది. అయితే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగానే గండి చెరువు అని రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉందండి. అక్కడ శ్రీరంగనాథుడి ఆలయం ఉంది. అక్కడ మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఆండాళ్ తిరువడగడే శరణం.